హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ చూసారా ఎంతో టేస్టీగా ఉంది. నెయ్యి వేసుకుంటున్నాను. అసలైతే ఈ మసాలా కర్రీకి నెయ్యి వేసుకోక్కర్లేదు, కానీ అలవాటు ప్రకారం వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. నేను కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ చేశాను. ఆ మసాలా ఎలా చేయాలో నేను ఆల్రెడీ షార్ట్లో పంపించేశాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. లాంగ్ వీడియోలో కూర ఎలా చేయాలో కూడా నేను మీకు చూపించాను, షేర్ చేస్తాను. నేను అది ఫస్ట్ అయితే మసాలా ఎలా చేయాలో అది మాత్రం నేను మీకు షేర్ చేసేసాను. ఏమేమి వేసానో, ఆ మసాలాలో పౌడర్ చేసుకోవడానికి ఏమేమి వేసానో అన్నీ నేను షేర్ చేశాను. సో అది చూడండి, చూసుకుని ఈ కూర చేసుకోండి. లాంగ్ వీడియో చూస్తే మాత్రం మీకు తెలిసిపోతుంది ఎలా చేయాలో. చాలా చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఆలూ కర్రీ అండి. చాలా చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఈ మసాలాతోనే, నేను ఈ పేస్ట్తోనే, ఈ కాలీఫ్లవర్ మసాలా పేస్ట్తోనే, అదే ఈ కూర ఏదైతే నేను వాడతానో మసాలా, అందులో శనగలు వేసేసి నేను చనా దమ్ బిర్యానీ చేసేసాను. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా చాలా బాగా వచ్చింది. ఈ దమ్ బిర్యానీకి ఈ ఉల్లిపాయలు నంచుకుంటాను. జస్ట్ శనగలును రైస్ ఉడకబెట్టేసుకుంటే మనం ఈ పేస్ట్ రెడీగా ఉంటే మనం దమ్ బిర్యానీ ఎలా చేసేసుకుంటామో లేయర్గా లవంగం, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు అన్నీ వేయించేసి మనం ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ మన అన్నం మాత్రం, అయ్యో సారీ అండి, నేను ఒకదాన్ని చేస్తాను కదా, సారీ కదా. సో నేను ఇది చేసేసుకోవచ్చు అండి. దమ్ బిర్యానీ చాలా చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. కూర మాత్రం చెప్పక్కర్లేదు, అల్టిమేట్ ఉందండి. మీరు ఈ పేస్ట్ కనుక ఉంటే మీరు ఎన్ని కూరలైనా చేసుకోవచ్చు. దొండకాయ మసాలా, వంకాయ మసాలా, సొరకాయ మసాలా, ఏ మసాలా అయినా మీరు చేసుకోవచ్చు. బట్ ఈ మసాలా అనేది మాత్రం రెడీగా ఉండాలి. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ నిలబెట్టండి. దమ్ బిర్యానీ చనాతో కూడా, మనం శనగలతో కూడా దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. అలాగే నేను ఆల్రెడీ శనగలు వేశాను, కూరలో ఉడకబెట్టుకుని శనగలు వేశాను. సో ఆల్రెడీ మనం బఠానీలు వేస్తాం, బట్ ఇవాళ నేను శనగలతో రీప్లేస్ చేశాను. మనకి శనగలు వస్తూ ఉంటాయి కదా శ్రావణ మాసానికి, అందుకని అవి రీప్లేస్ చేసేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుంది. ఇలాగే పెద్ద పెద్ద ముక్కలుగా మనం కాలీఫ్లవర్ కానీ బంగాళదుంపలు కానీ తరిగి పెట్టుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఉల్లిపాయలు నంచుకుని దమ్ బిర్యానీ తినేయండి. సూపర్. ఎప్పుడు రొటీన్గా కాకుండా శనగలతో కూడా దమ్ బిర్యానీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.